గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ష చందు బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలానే బాగున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తా అంటే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత వీడియోని అయితే చూడండి. ఇంకా మీకు టైం ఉండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్లో చాలా వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను, వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా మేము హైదరాబాద్ వచ్చామని చెప్పేసి ఒక వీడియోని అయితే పోస్ట్ చేశాను కదా. సో మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత ద ఫస్ట్ ఫెస్టివల్ అండ్ ఫేమస్ ఫెస్టివల్ తెలంగాణలో బోనాల పండుగ అయితే రేపే జరగబోతుంది. ఫస్ట్ టైం తెలంగాణలో ఉండి సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. వీడియోలు అయితే చూసాను కొన్ని యూట్యూబ్ వీడియోస్లో, బట్ రేపు రియల్గా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని కూడా మీతో కూడా షేర్ చేసుకుంటాను. నేనైతే బెంగళూరుని చాలా మిస్ అవుతున్నాను. వర్షాలు అయితే బాగా పడుతున్నాయి ఇక్కడ హైదరాబాద్లో. ఇంకా అట్లా కూల్ వెదర్ వచ్చినప్పుడల్లా కూడా నేను బెంగళూరుని అయితే చాలా మిస్ అవుతున్నాను అనమాట. ఎందుకంటే బెంగళూరు వెదర్ కొంచెం చల్లగా ఉంటుంది కదా, అంటే ఇంకెక్కడ ఉండదని కాదు, బట్ అక్కడ ఒక 4-5 years స్పెండ్ చేసిన తర్వాత బాగా సెట్ అయి ఉన్నాము బెంగళూరులో. ఇంకా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత బెంగళూరుని అయితే లిటరల్లీ చాలా మిస్ అవుతున్నాను. ఆ వెదర్ ఇంకా టోటల్ బెంగళూరుని అయితే చాలా మిస్ అవుతున్నాను. హైదరాబాద్ కూడా బాగానే ఉంది. మీరు నార్మల్గా మా ఊర్లో బోనాల పండుగ అయితే చూసింటారు. అమ్మవారికి మేము బోనాలు అయితే మోస్తాం కదా. ఆ వీడియో లాస్ట్ ఇయర్ కాదు అంతకు ముందు ఇయర్ ఏమో పోస్ట్ చేస్తున్నాను యూట్యూబ్లో. వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చింటాను, వెళ్ళి చూడండి. మా ఊర్లో బోనాలు అయితే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. 3-4 years నుండి చూస్తున్నాను కాబట్టి ఆంధ్రాలో ఎట్లా జరుపుకుంటారని. బట్ తెలంగాణలో ఎట్లా జరుపుకుంటారో రేపైతే చూద్దాము. మీరు కూడా నా వీడియోస్ చూడాలనుకుంటే, నా బోనాల్ వీడియోస్ చూడాలనుకుంటే ఖచ్చితంగా ఫస్టే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో దానివల్ల మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు లైక్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి కూడా మీ వరకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో దానివల్ల నా వీడియోస్ మీ వరకు రీచ్ అవ్వడానికి చాలా ఈజీ అవుతుంది అనమాట. ఇంకా చూసారు కదా, బయట అంతా కూడా చాలా సైలెంట్ ఉంది. అసలు పండగ హడావిడి అయితే ఏం కనిపించలేదు. ఇంకా మన ఊర్లో పండగ అంటేనే అంతకు ముందు రోజు కూడా పండగ వాతావరణంగానే ఉంటుంది, చాలా హడావిడే ఉంటుంది. బట్ ఇక్కడైతే అసలు అట్లా ఏం కనిపించట్లేదు. మేబీ వర్షాలు పడుతున్నాయి కదా, అందువల్లనో ఏమో తెలియదు. రేపైతే చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. మార్నింగ్ అలాగే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. మీరైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే నచ్చితే కనుక ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు. మీకు ఎలా అనిపించింది వీడియో అనేది కూడా కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అందరికీ శుభోదయం. ఇది వచ్చేసి బోనాల రోజు అనమాట. ఇంకా ఈరోజే పండగ. మార్నింగ్ లేస్తానట్లే మొత్తం ఫుల్ డీజే సాంగ్స్ అయితే పెట్టేశారు, బోనాల సాంగ్స్. ఇంకా అందరూ కూడా ఇట్లా కలర్ నీళ్ళు అయితే చల్లుకొని బాగా ముగ్గులు అయితే పెట్టేసుకున్నారు. నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఇల్లు వాకిలంతా కూడా క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకున్నాం ఇంట్లో మేము కూడా బాగా. సో నేను నెక్స్ట్ ఈ కంటిన్యూషన్ వీడియోలో టెంపుల్స్ దగ్గర అండ్ మూసాపేట్లో ఎలా జరుపుకుంటున్నారు బోనాలు అనేది మీకు చూపిస్తాను. సో ఒరిజినల్ వాయిస్తో అయితే వీడియో అయితే చూసేయండి, వాయిస్ ఓవర్ అయితే ఇంతే ఉంటుంది. సో వీడియోని అయితే ఎంజాయ్ చేయండి.